నాగార్జున సాగర్లోని బుద్ధవనాన్ని అంతర్జాతీయ విశ్వశాంతి కేంద్రంగా తీర్చిదిద్దుతామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక అన్వేషకులకు తెలంగాణను ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి బుద్ధుని బోధనలే పునాది అని అన్నారు. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఫిబ్రవరి 3న కర్ణాటక గుల్బర్గా సిద్ధార్థ బుద్ధ విహార్ నుంచి చేపట్టిన బుద్ధధమ్మ పాదయాత్ర ఆదివారం నాగార్జున సాగర్ బుద్ధవనం వరకు చేరుకుంది. బుద్ధధమ్మ పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే జైవీర్, సాంస్కృతిక రాయబారి గగన్ మాలిక్, థాయిలాండ్, భారత్ నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు, బౌద్ధ ఉపాసకులు పాల్గొన్నారు. బుద్ధుని బోధనల్ని అందరూ అనుసరించాలని బౌద్ధ భిక్షువులు తెలిపారు. రాష్ట్రంలోని బౌద్ధ క్షేత్రాల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఫణిగిరి, నేలకొండపల్లి, ధూళికట్ట వంటి చారిత్రక బౌద్ధ క్షేత్రాల్ని బుద్ధవనంతో అనుసంధానిస్తూ ప్రపంచ స్థాయి యాత్రా అనుభవాన్ని కల్పించేలా పర్యాటక సర్క్యూట్ను వేగవంతం చేస్తున్నామన్నారు. అత్యాధునిక సాంకేతికత ద్వారా బుద్ధుని బోధనల్ని యువతకు చేరువ చేసేందుకు సాగర్లో డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలకు వాళ్ళ యొక్క మనసులోకి వెళ్లే విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమాలను వాళ్ళకు చేయూతనిచ్చే కార్యక్రమం చేసి ఒక శాంతి స్థాపన జరగాలి. నేను నాది అని కాకుండా మనది మనం అనేటువంటి పోతే ఇవన్నీ రూపాలకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఒక మంచి కార్యక్రమం జరిగింది. ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇలా కల్చరల్ ద్వారా అట్లాగే ఇతర అన్ని మార్గాల ద్వారా ప్రభుత్వం సపోర్ట్ ఇచ్చే కార్యక్రమం చేసి ముందుకు తీసుకెళ్లే ఒక మంచి కార్యక్రమం జరిగింది. శాంతియుతంగా ఆశావాద దృక్పథంతో జీవితాన్ని కొనసాగించేందుకు బుద్ధుని బోధనలు ఉపకరిస్తాయని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుద్ధవనం రాష్ట్రంలోనే కాక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప సాంస్కృతిక వారసత్వ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవకాశముందన్నారు. బుద్ధవనాన్ని టూరిజం మాన్యుమెంట్ గా విస్తరించాల్సిన అవసరముందన్నారు. ఏదైతే బుద్ధిజం గురించి అంబేద్కర్ గారు మాట్లాడారో ఆ బుద్ధిజం సింపుల్ లివింగ్, శాంతియుతంగా ఉండాలి, ఈర్ష్య ఉండొద్దు, ఇవన్నీ కూడా నేర్చుకునే అవసరం ఉంది. ప్రస్తుతం ఏదైతే వార్స్ నడుస్తున్నాయో, యుద్ధాలు నడుస్తున్నాయో, ఇలాంటి సమయంలో శాంతియుతమే ఒక మార్గం అని చెప్పి బుద్ధిజం మనకు నేర్పిస్తుంది. అందరూ కూడా దీన్ని పాటించాలని చెప్పి కోరుతున్నారు. బుద్ధధమ్మ పాదయాత్రకు అపూర్వ స్పందన వచ్చిందని, బుద్ధుని బోధనల్ని ప్రతి ఒక్కరికి చెప్పడమే తమ లక్ష్యమని నిర్వాహకులు, బౌద్ధ భిక్షువులు తెలిపారు.